మా ఊరి కథ ఒకటి చెప్తాను. గోడల మీద రాసిన ఆ 3 మాటలున్నాయి కదా, వాటి వెనక ఓ పెద్ద కథే ఉంది. అప్పట్లో భయమే మా ఇంటి తలుపు తట్టిన రోజులవి. ఆ జ్ఞాపకం ఇది. అమ్మో! ఆ రోజులు గుర్తొస్తే ఇప్పటికీ ఒంట్లో ఒక రకమైన వణుకు పుడుతుంది తెలుసా? ఆ చీకటి రాత్రులు, ఆ నిశ్శబ్దం అన్నీ నిన్న మొన్న జరిగినట్టే కళ్లముందు కదలాడుతుంటాయి. అయితే ఈ కథ సరిగ్గా అర్థం కావాలంటే మనం ముందు అప్పటి పరిస్థితుల గురించి తెలుసుకోవాలి. అది సుమారు 1990ల కాలమనమాట. మా పల్లెటూర్లలో అప్పుడు కరెంటంటే అదొక పెద్ద వింత. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవ్వరికీ తెలీదు. ఇక రాత్రి అయ్యిందంటే చాలు, మా ఊరంతా చిమ్మ చీకటి కప్పేసేది. గాలి కూడా శబ్దం చేయడానికి భయపడినంత నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో చిన్న పురుగరిచినా గుండె జారిపోయేది. నిజం చెప్పాలంటే ఆ చీకటి, ఆ నిశ్శబ్దమే అసలు భయానికి పునాది వేశాయి. సరిగ్గా అలాంటి ఒక రాత్రే మా ఊరి ప్రశాంతతను ఒకే ఒక్క శబ్దం బద్దలు కొట్టింది. ఆ శబ్దం నుంచే ఈ భయంకరమైన కథ మొదలయ్యింది. సమయం సరిగ్గా అర్ధరాత్రి దాటింది. ఊరంతా చంటిపిల్లల దగ్గర్నుంచి ముసలివాళ్లదాకా గాఢ నిద్రలో ఉన్నారు. అప్పుడు ఒక ఇంటి తలుపు మీద టక్ టక్ అని 2 సార్లు స్పష్టంగా వినిపించిందా శబ్దం. లోపలున్నవాళ్లు ఉలిక్కిపడి లేచారు. భయంగా ఎవరూ అనడిగారు. బయటనుండి సమాధానం రాలేదు. కాసేపటికి మళ్లీ ఒక ఆడగొంతు చాలా నెమ్మదిగా ద్వారం తీయండి అని వినిపించింది. వినడానికి అచ్చం మనిషి గొంతులాగే ఉంది. కాని ఆ స్వరంలో ఏదో తెలియని చల్లదనం, ప్రాణంలేని శబ్దంలా ఒక భయంకరమైన ఖాళీతనం. ఆ స్వరం విన్న ఇంట్లో వాళ్లకి వెన్నులో వణుకు పుట్టింది. ఏదో జరగకూడనిది జరగబోతోందని వాళ్లకు వెంటనే తెలిసిపోయింది. అందుకే వాళ్లు తలుపు తీయలేదు, ధైర్యం చేయలేకపోయారు. ఎందుకంటారా? ఎందుకంటే అప్పటికే మా ఊళ్ళో ఓ భయంకరమైన పుకారు షికారు చేస్తోంది. ఎవరో ఒక అమ్మాయిని అన్యాయంగా చంపేశారని, ఆ అమ్మాయి ఆత్మ ఇప్పుడు పగతో తిరుగుతుందని, తనను చంపినవాళ్లికోసం వెతుకుతూ ప్రతి ఇంటి తలుపు తడుతోందని గుసగుసలాడుకునేవాళ్లు. ఒకవేళ పొరపాటున తలుపు తీస్తే ఏమైపోతుందోనన్న భయం. అంతే. ఆ రాత్రికి ఎవ్వరూ తలుపు తీలేదు. సరేలే అనుకున్నారు. కానీ పొద్దున్నే లేచి చూసిన దృశ్యం ఊరి మొత్తాన్ని గజగజలాడించింది. ఆ తలుపు మీద ఎవరో పొడవాటి గోర్లతో గీరినట్టు లోతైన రక్కేసిన గుర్తులు. అప్పుడర్థమైందందరికీ, ఇది పుకారు కాదని, ఇది నిజమేనని. ఒక్క ఇంట్లో మొదలైన ఈ భయం అంటువ్యాధిలా చూస్తుండగానే ఊరంతా పాకేసింది. ఈరోజు ఒకింట్లో, రేపింకో ఇంట్లో ప్రతి రాత్రి ఆ తలుపు చప్పుడు వినిపిస్తూనే ఉంది. ఆ భయం మా అందరినీ మా ఇండ్లకే బందీలను చేసి పడేసింది. అలా మొదటి రోజు ఒక ఇంట్లో, ఆ తర్వాత 2 రోజులకి మరో ఇంట్లో చూస్తుండగానే వారం గడిచేసరికి ఊళ్ళో ప్రతి ఒక్కరూ ఈ రాత్రి మన ఇంటి వంతు వస్తుందేమో అని భయంతో వణికిపోయేవారు. చీకటి పడిందంటే చాలు, ఊరంతా నిశ్శబ్దం, అచ్చం శ్మశానంలా మారిపోయింది మా ఊరు. అంతే, మేమంతా మా సొంత ఇళ్లల్లోనే ఖైదీల్లా బతకడం మొదలుపెట్టాం. పెద్దవాళ్లేమో భయాన్ని బయటకు కనపడనీయకుండా మౌనంగా ఉండిపోయేవారు. ఇక పిల్లల సంగతి చెప్పక్కర్లేదు. ఏడుస్తూనే నిద్రలోకి జారుకునేవాళ్లు. ఆ రోజుల్లో ఒక్కో రాత్రి గడవడమంటే ఒక యుగం గడిచినట్టుండేది. ఇలా రోజులు గడుస్తున్నా ఆ భయానికి అంతం కనిపించలేదు. ఏం చెయ్యాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియక జనం సతమతమవుతున్నారు. సరిగ్గా అప్పుడే మా ఊళ్ళో ఓ పెద్దాయన ఒక విచిత్రమైన ఉపాయం చెప్పాడు. కంటికి కనిపించని ఆ దెయ్యాన్ని మాటలతో ఎదుర్కోవచ్చని. ఆ ఉపాయమే ఓ స్త్రీ రేపురా అంటే, అమ్మా ఈరోజు మమ్మల్ని వదిలేయ్, దయచేసి రేపురా అని ఆ ఆత్మను బతిమాలుకోవడం అన్నమాట. ఆ ఆత్మకు చదవడం వచ్చని తలుపు మీద అలా రాసుంటే దాన్ని చదివి ఆ రోజుకి వెనక్కెళ్ళిపోతుందనే ఒక చిన్న ఆశ, ఒక నమ్మకం. మొదట వినడానికి ఇది కొంచెం పిచ్చిగా అనిపించిందందరికీ. కాని ప్రాణభయం ముందు తర్కం పనిచేయదు కదా. ఇక అంతే, ఆ రాత్రికి రాత్రే ఊళ్ళోని ప్రతి ఇంటి తలుపు మీద, గోడల మీద తెల్ల సుద్దతో పెద్ద పెద్ద అక్షరాలతో అవే మాటలు, ఓ స్త్రీ రేపురా. అదొక రకంగా మా అందరి భయానికి, అదే సమయంలో మా ఆశకు కూడా ఒక గుర్తుగా నిలిచిపోయింది. సరే, గోడల మీద అలా రాసుకున్నారు. ఆ తర్వాత ఆ తలుపు చప్పుళ్ళు నిజంగానే ఆగిపోయాయా అంటే అవుననే చెప్పాలి. మరి ఆ అక్షరాలే మమ్మల్ని కాపాడాయా, లేక యాదృచ్ఛికంగా జరిగిందా? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ మా ఊళ్ళో సరైన సమాధానం లేదు.
కొంతమంది ఏమంటారంటే ఆ ఆత్మ ఆ మాటను గౌరవించిందని, రోజూ వచ్చి ఆ అక్షరాలు చదివి సరేలే రేపొస్తాని వెళ్ళిపోయేదని నమ్ముతారు. మరికొందరేమో అదంతా మన భ్రమ, మన భయాన్ని మనమే జయించడానికి మనసుకి చెప్పుకున్న ఒక సమాధానం అని అంటారు. నిజం ఏదైనా కావచ్చు, కాని ఆ భయం మాత్రం నెమ్మదిగా తగ్గిపోయింది. కాలం గడిచే కొద్దీ ఈ కథ గురించి రకరకాల మాటలు వినిపించాయి. కొంతమంది అదంతా ఊళ్ళో ఉండే ఆకతాయి కుర్రాళ్లు చేసిన పని అన్నారు. ఇంకొంతమంది చదువుకున్నవాళ్లేమో దీన్ని మాస్ హిస్టీరియా అంటారు. అంటే ఒకరి భయం చూసి మరొకరు భయపడటమన్నమాట. ఇవన్నీ తర్వాత చెప్పుకున్న కారణాలు. కాని ఆ రోజు ఆ చీకటిలో మేం పడిన భయం, ఆ వణుకు, అది 100కి 100 పాళ్ళు నిజం. తెలుసా, ఇప్పటిక్కూడా మా ఊళ్ళో పాతబడిన కొన్ని ఇళ్ల గోడలమీద వర్షానికి తడిసి ఎండకు ఎండి మసకబారిన ఆ అక్షరాలు కనిపిస్తూ ఉంటే, అవి కేవలం సుద్దుతో రాసిన అక్షరాలు కావు, ఒకప్పుడు ఒక ఊరు మొత్తాన్ని వణికించిన భయానికి సజీవ సాక్ష్యాలు. చూడండి, కాలం గడిచింది, ఆ గోడలమీద అక్షరాలు కూడా నెమ్మదిగా చెరిగిపోయాయి. కొత్త కథలొచ్చాయి, పాత భయాలు మరుగునపడ్డాయి. అంత బాగానే ఉంది. కాని ఒక్కోసారి అనిపిస్తుంది, గోడలమీద అక్షరాలు చెరిగిపోయినంత సులువుగా మనిషి మనసులో పుట్టిన భయం చెరిగిపోతుందా